సో హై గైస్, నేను సంతోష్ కుమార్. అయితే మనకి నిన్న MI 10i అయితే లాంచ్ చేశారు షామీ అయితే మనకి 1 month బ్యాక్ అంటే December 7th అయితే Moto G 5G కూడా లాంచ్ అయింది. సేమ్ అదే అంటే మిడ్ రేంజ్ సెగ్మెంట్లో అంటే ఫస్ట్ 5G స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు, లోయెస్ట్ ప్రైస్లో. సేమ్ ఈ రెండు ఒకే ప్రైస్ కేటగిరీలో ఉన్నాయి. అండ్ ప్రస్తుతానికి మన ఇండియాలో అతి తక్కువ ప్రైస్లో మనకి 5G స్మార్ట్ ఫోన్ కావాలంటే ఈ రెండే మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో మనకి రెండింటికి కంపేర్ చేసి చూద్దాం ఈ వీడియోలో. అంటే రెండింటి మధ్య డిఫరెన్స్ ఏది మంచిది, ఏది బెటర్ ఆప్షన్ అవుతుంది, మీ ప్రిఫరెన్స్ అండ్ మీ యూసేజ్కి వన్ వీడియోలో మనం తెలుసుకుందాం. సో రెండింటిని మనం ప్రతి స్పెసిఫికేషన్స్లో మనం కంపేర్ చేసి చూద్దాం. అండ్ ఫైనల్గా ఏది బెటర్ చాయిస్ అవుతుందో అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ వీడియో చూసిన తర్వాత కొంచెం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం ఇప్పుడు డిజైన్తో స్టార్ట్ చేస్తే ఇప్పుడు మనకి రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా మనకి బల్కియర్ ఫోన్స్ అని చెప్పొచ్చు. రెండు కూడా మనకి వెయిట్ అయితే ఎక్కువే ఉంటుంది. అండ్ మనకి ఇప్పుడు MI 10i చూసుకుంటే మనకి ఇక్కడ థిక్నెస్ చూసుకుంటే 9mm థిక్నెస్ ఉంటుంది. అండ్ వెయిట్ అయితే 215 grams వెయిట్ అయితే ఉంటుంది. అండ్ మరి Moto G 5G చూసుకున్నామంటే ఇక్కడ మనకి 212 grams వెయిట్ ఉంటుంది. 9.9mm థిక్నెస్ అయితే ఉంటుంది. సో మనకి MI 10i కంటే కొంచెం బల్కియర్ ఫోన్ అని చెప్పొచ్చు Moto G 5G. అండ్ వెయిట్ కొంచెం తక్కువైనప్పటికీ ఇక్కడ మనకి ప్లాస్టిక్ బిల్డ్తో వస్తుంది. అండ్ మనకి MI 10i అయితే మనకి గ్లాస్ బిల్డ్తో వస్తుంది. అండ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఉంది బ్యాక్. సో మనకి కొంచెం ప్రీమియం ఫీల్ అయితే మనకి MI 10iలో అయితే మనకి ఆ ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. ఇది ప్లాస్టిక్ బిల్డ్ కాబట్టి ఓకే బాగానే ఉంటుంది, కానీ అంత ప్రీమియం ఫీల్ అయితే మనకి రాదు. గ్లాస్ అయితే కొంచెం మనకి చేతిలో ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడితే ఇక్కడ MI 10iలో 6.67 inch ఫుల్ HD ప్లస్ IPS LCD ప్యానల్తో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ Moto G 5Gలో అయితే మనకి 6.7 inch ఫుల్ HD ప్లస్ LTPS LCD ప్యానల్తో వస్తుంది. అండ్ మనకి ఇక్కడ స్టాండర్డ్ 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. LTPS LCD ప్యానల్ అంటే ఏంటో నేను Moto G 5G వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీకు డీటెయిల్డ్ LTPS LCD ప్యానల్ గురించి తెలుసుకోవాలనుకుంటే Moto G 5G వీడియోని అయితే చూడండి. అండ్ మనకి ఇక్కడ రెండింటి మధ్యలో డిఫరెన్స్ అయితే మనకి రెండు LCD ప్యానల్స్ ఉంటాయి, కానీ ఇక్కడ LTPS LCD అంటే ఇప్పుడు షార్ట్గా చెప్పాలంటే కొంచెం బెటర్ క్వాలిటీ ఉంటుంది, కానీ రెండు సిమిలర్ క్వాలిటీ అని చెప్పొచ్చు. రెండు LCD ప్యానల్సే కాబట్టి మీరు అంత డిఫరెన్స్ అయితే నోటీస్ చేయరు. కానీ మనకి ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఇక్కడ MI 10iలో ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ 120 Hz రిఫ్రెష్, ఇక్కడ 60 Hz రిఫ్రెష్ రేట్ అంటే మనం చాలా డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు. మనం అంటే ఇప్పుడు వెబ్లో మీరు స్క్రోల్ చేసినా కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లేకపోతే ఫేస్బుక్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆ స్మూత్నెస్ అండ్ ఆ బటరీ ఫీలింగ్ అయితే మీకు ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడైతే వస్తుంది MI 10iలో. కానీ మనకి స్టాండర్డ్ 60 Hz రిఫ్రెష్ రేట్ Moto G 5Gలో ఉంది కాబట్టి మనకి అది కొంచెం డిసడ్వాంటేజ్ అయితే అవ్వచ్చు Moto G 5Gలో. సో నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి ఇక్కడ రెండిట్లో కూడా మనకి స్నాప్డ్రాగన్ 750G 5G ప్రాసెసరే వాడారు. సో మనకి రెండిట్లో కూడా సిమిలర్ పర్ఫార్మెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు, కానీ కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే Moto G 5Gలో వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ క్లోజ్ టు స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే మనకు ఉంటుంది, కానీ ఇక్కడ బ్లోట్వేర్ అండ్ UI అంత డిఫరెంట్గా ఉంటుంది ఈ MI 10iలో. సో మనకి కొంచెం పర్ఫార్మెన్స్ అనేది బెటర్గా ఉండే అవకాశం మనకి Moto G 5Gలో ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. కానీ సిమిలర్ పర్ఫార్మెన్స్ అయితే రెండిట్లో ఖచ్చితంగా నోటీస్ చేస్తాం, ఎందుకంటే రెండు సేమ్ ప్రాసెసరే కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇక్కడ MI 10iలో అయితే మనకి 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. మనకి 664GB వేరియంట్ అండ్ 128GB వేరియంట్ అండ్ 128GB వేరియంట్. అదే Moto G 5G అయితే సింగిల్ వేరియంటే ఉంది. 128GB వేరియంట్ అయితే మనకి ఓన్లీ సింగిల్ వేరియంట్ అవైలబుల్గా ఉంది Moto G 5Gలో. సో అది బేస్డ్ ఆన్ మీ ప్రిఫరెన్స్ బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే మనకి ఇక్కడ అడ్వాంటేజ్ ఖచ్చితంగా MI 10iలో ఉంటుంది, ఎందుకంటే మనకి ఇక్కడ 108 మెగాపిక్సెల్ f1.7 మెయిన్ కెమెరాతో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాస్తో వస్తుంది MI 10i. సో ఇక్కడ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ మనకి Moto G 5Gలో అయితే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 48 మెగాపిక్సెల్ f1.7 మెయిన్ కెమెరాతో వస్తుంది. అండ్ మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాస్తో వస్తుంది. సో మనకి ఇక్కడ ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఇక్కడ MI 10iలో ఉంటుంది. కొంచెం బెటర్ డీటెయిల్స్ అండ్ షార్ప్ ఫొటోస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు MI 10iలో. సో ఓవరాల్గా మనకి రేర్ కెమెరాస్లో అయితే మనకి MI 10i అయితే మనకి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో
ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకి రెండిట్లో కూడా మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్స్ అయితే ఉన్నాయి. సో మనకి సిమిలర్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడితే MI 10i అయితే 4820 mAh ఆఫ్ బ్యాటరీ ఉంది. మన 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. అదే Moto G 5Gలో అయితే మనకి 5000 mAh ఆఫ్ బ్యాటరీ ఉంది, కానీ ఓన్లీ 20 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి Moto G 5Gలో ఉంది. సో మనకి రెండు క్లోజ్ సిమిలర్ బ్యాటరీ కెపాసిటీసే, కానీ 180 mAh అయితే మనకి Moto G 5Gలో ఉంది, కానీ మనకి ఇక్కడ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. కాబట్టి బ్యాటరీలో కూడా మనకి అడ్వాంటేజ్ అనేది MI 10iలోనే మనకి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అదర్ ఫీచర్స్ లాంటివి మాట్లాడితే మనకి ఇక్కడ MI 10iలో మనకి IR బ్లాస్టర్ ఉంటుంది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది, స్టెరియో స్పీకర్స్తో వస్తుంది, అండ్ 3.5mm ఆడియో జాక్ కూడా ఉంది. ఇంకా IP53 స్ప్లాష్ ప్రొటెక్షన్తో అయితే మనకి MI 10 వస్తుంది. అదే Moto G 5Gలో చూసుకుంటే మనకి ఇక్కడ 3.5mm ఆడియో జాక్ ఉంది, అండ్ 5G ఆల్ బ్యాండ్స్ అంటే అన్ని 11 బ్యాండ్స్ని సపోర్ట్ చేస్తుంది. మీకు ఇంటర్నేషనల్ అంటే వేరే కంట్రీస్లో కూడా మనకి 5G సపోర్ట్ అయితే Moto G 5Gలో ఉంది. అండ్ మనకి ఇక్కడ సింగిల్ స్పీకర్తోనే వస్తుంది, కానీ లౌడ్ స్పీకర్ బాగానే ఉంటుంది సింగిల్ స్పీకర్, కానీ మనకి ఆ స్టీరియో ఎఫెక్ట్ అయితే రాదు. అండ్ 3.5mm ఆడియో జాక్ కూడా మనకి ఇక్కడ Moto G 5Gలో కూడా ఉంది. కానీ ఇక్కడ 5G అనేది మనకి ఆల్ 11 బ్యాండ్స్ అనేది Moto G 5G స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు, కానీ ఇక్కడ MI 10i అయితే మనకి ఎన్ని బ్యాండ్ సపోర్ట్ చేస్తుందా అంటే అన్ని బ్యాండ్ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది మెన్షన్ చేయలేదు. కానీ 5G ఇంటర్నేషనల్ 5G కూడా మనకి Moto G 5Gలో మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఫైనల్గా ప్రైస్ గురించి మాట్లాడితే ఇప్పుడు MI 10i అయితే 3 వేరియంట్స్ అయితే ఉంది. 664GB వేరియంట్ అయితే మనకి 20,999 అంటే 21,000 రూపీస్కి అయితే సేల్లో ఉంది. అండ్ మనకి 128GB అయితే మనకి 22,000 అంటే 21,999 అయితే పెట్టారు. అండ్ మనకి ఫైనల్గా 8GB ఆఫ్ ర్యామ్ అండ్ 128GB ఆఫ్ స్టోరేజ్ అయితే మనకి 23,999 అంటే 24,000 రూపీస్కి అయితే మనకి అవైలబుల్గా ఉంది. అదే Moto G 5G అయితే మనకి ఓన్లీ సింగిల్ వేరియంట్ 128GB వేరియంట్ అయితే ఉంది. ఇదైతే మనకి 20,999 21,000కే మనకి ఇది 128GB వేరియంట్ అయితే మనకి అవైలబుల్గా ఉంది. సో మనకి MI 10iలో అయితే మనకి 2,000 రూపీస్ ICICI కార్డ్స్ వాడితే డిస్కౌంట్ వస్తుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. అండ్ మనకి HDFC కార్డ్ వాడితే Moto G 5G కూడా మనకి 1,000 రూపీస్ అయితే మనకి డిస్కౌంట్ వస్తుంది. సో మనకి 20,000 రూపీస్కే 128GB వేరియంట్ అయితే Moto G 5Gలో అయితే మనకు వస్తుంది. అండ్ మనకి 664GB వేరియంట్ అయితే 19,000 రూపీస్కి అయితే వస్తుంది. సో మనకి ఇప్పుడు ఏది బెటర్ అనేది చూస్ చేసుకోవాలంటే మనకి ఇప్పుడు స్టోరేజ్ పరంగా అయితే 64GB వేరియంట్ అయితే చాలా తక్కువనే చెప్పాలి. ఇప్పుడు 2021 అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే మనకి 64GB అయితే సరిపోదు. అండ్ రెండిట్లో కూడా మనకి హైబ్రిడ్ స్లాట్తోనే వస్తున్నాయి, కాబట్టి మనం ఐదర్ 1 SIM అండ్ 1 మెమరీ కార్డ్ అయితే యూజ్ చేసుకోవాలి. డ్యూయల్ SIM యూజర్స్ అయితే ఖచ్చితంగా 64GB అయితే మనం అంటే సరిపోదనే చెప్పాలి. అదే ఇప్పుడు Moto G 5Gలో 128GB వేరియంట్ కాబట్టి ఓకే, మనకి 128GB అనేది మోర్ దెన్ ఎనఫ్ కాబట్టి ఓకే సరిపోతుందనే చెప్పాలి. కానీ మనకి ఇప్పుడు ఏది బెటర్ అనే మాటకి వస్తే మాత్రం ఇక్కడ చాలా డిఫరెన్సెస్ అయితే మనకు ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ డిస్ప్లేలో 120Hz రిఫ్రెష్ రేట్ అయితే లేదు. సో మనకి స్మూత్ రిఫ్రెష్ రేట్ కావాలన్నా, లేకపోతే IR బ్లాస్టర్ అండ్ స్టీరియో స్పీకర్స్ అండ్ లైక్ బెటర్ కెమెరాస్ కావాలన్నా మీరు MI 10i అయితే చూస్ చేసుకోవచ్చు. అదే ఇప్పుడు మీకు బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే అండ్ మనకి బిగ్గర్ బ్యాటరీ కావాలన్నా సో మీరు Moto G 5G అయితే చూస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ 20,000 రూపీస్కి మనకి 128GB వేరియంట్ వస్తుంది. సో అది కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ స్టాక్ ఆండ్రాయిడ్ కావాలన్నా అది కూడా కన్సిడర్ చేయొచ్చు. కానీ మనకి అడ్వాంటేజెస్, మేజర్ అడ్వాంటేజెస్ అయితే MI 10iలో ఉన్నాయి. సో అది టోటలీ బేస్డ్ ఆన్ మీ ప్రిఫరెన్స్ బట్టి. మీకు స్టాక్ ఆండ్రాయిడ్ ఖచ్చితంగా కావాలంటే మీరు మరి Moto G 5Gని చూస్ చేసుకోవచ్చు. కానీ MI 10i కూడా బెటర్ చాయిస్ అవుతుంది. అండ్ మనకి 2,000 డిస్కౌంట్ పాయింట్ 21,000కి అయితే మనకి 128GB వేరియంట్ వస్తుంది కాబట్టి ఓకే MI 10iని కూడా చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి Moto G 5G అనేది నాన్ చైనీస్ స్మార్ట్ ఫోన్. సో ఇది కూడా మీరు ప్రిఫరెన్స్లోకి తీసుకుంటే తీసుకోవచ్చు. సో మీకు నాన్ చైనీస్ స్మార్ట్ ఫోనే కావాలి అండ్ మనకి 5G స్మార్ట్ ఫోన్ అండర్ బడ్జెట్ ఆఫ్ 20,000 రూపీస్ కావాలనుకుంటే మీరు Moto G 5Gని అయితే కన్సిడర్ చేయొచ్చు. లేకపోతే చైనీస్ అయినా పర్లేదు, లేకపోతే మాకు మంచి స్మార్ట్ ఫోన్ అండ్ బెటర్ రిఫ్రెష్ రేట్ అండ్ బెటర్ స్పెక్ షీట్ ఉన్న స్మార్ట్ ఫోన్ కావాలంటే MI 10i చూస్ చేసుకోవచ్చు. సో ఇదైతే మనకి Moto G 5G అండ్ MI 10i మధ్య కంపారిజన్ వీడియో అనమాట. సో మీకు వీడియో హెల్ప్ అయిందని అయితే నేను అనుకుంటున్నాను. సో మీరు ఏ ఫోన్ని చూస్ చేసుకుంటున్నారు అనేది నాకు కింద కామెంట్లో చెప్పండి. మీకు ఏది బెటర్ అనిపిస్తుంది, ఏది ప్రైస్ టు పర్ఫార్మెన్స్ అనిపిస్తుందో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి టెక్నాలజీ ఇన్ఫర్మేటివ్ అండ్ అన్బాక్సింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.